గ్రామాన్ని అభివృద్ధి చేయమంటే ఏకంగా గ్రామ పంచాయతీ నిధులనే గోల్మాల్ చేశాడు ఓ గ్రామ పంచాయతీ అధికారి. అది రోజుల తరబడి సంవత్సరాల తరబడి గ్రామ పంచాయతీ నిధులను దారి మళ్లిస్తూ గ్రామ పంచాయతీలో పనులు చేసినట్లు ఫోటోలు పెడుతూ గ్రామ అధికారులనే దారి తప్పించాడు. గ్రామంలో ఉన్నటువంటి యువకులు దానిపైన నిరసన తెలియజేస్తున్నారు. అసలు ఆ గ్రామం ఎక్కడుంది? జడ్చర్ల మండలం, బూర్గుపల్లి విలేజ్, మహబూబ్నగర్ జిల్లా. అసలు ఈ బూర్గుపల్లిలో ఎన్ని నిధులు గోల్మాలయ్యాయి? అసలు ఆ గ్రామంలో ఏం జరుగుతుంది? ప్రస్తుతం ఆ గ్రామానికి చెందినటువంటి యువకులు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి విషయం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అంటే గ్రామ పంచాయతీలో గత కొద్ది రోజులుగా 15 సంవత్సరాల పాటు కూడా నిధులు గోల్మాల్ అవుతున్నాయి, నిధులన్నీ కూడా దారి మళ్లిస్తుందని చెప్పేసి చెప్తున్నారు. అసలు ఏం జరుగుతుంది ఈ యొక్క గ్రామ పంచాయతీలో? ఎన్ని నిధులు గోల్మాల్ అవుతున్నాయో అని చెప్పండి. నా పేరు నరేందర్, బూరుపల్లి గ్రామం, జడ్చర్ల మండలం, మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్. నేను గరుడ యువసేన ఆర్గనైజేషన్ తరఫు నుంచి మేము కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి మా గ్రామంలో జరుగుతున్న అవినీతిపై మేము ఒక నివేదిక వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ లాగా కలెక్టర్కి ఇవ్వడం జరిగింది. కాకపోతే మేము అందులో మా పరిధికి లైక్ 2022 ఫైనాన్షియల్ ఇయర్ నుంచి 2025 ఫైనాన్షియల్ ఇయర్ వరకు ఈ ఫోర్ ఇయర్స్కి మాత్రమే మేము చేయడం జరిగింది. ఈ 4 సంవత్సరాల్లో దాదాపు 1,60,00,000 నుంచి 80 లక్షల వరకు నిధులు ఫండ్స్ రావడం జరిగింది మన గ్రామానికి. అందులో మేజర్ ఆఫ్ ది అమౌంట్ అనేది మిస్యూజ్ చేయడం జరిగింది. లైక్ ఒక 20,000కి ఒక వర్క్కి 20,000 అంత అవుతుంది అంటే వాళ్ళు లక్షల్లో దానికి బిల్లు పెట్టుకోవడము. ఇంకొకటి, ఈ గ్రామంలో చేయని పనులకు వేరే గ్రామంలో కానీ జడ్చర్ల మండలంలో కానీ అక్కడ జరిగిన ఎక్కడన్నా పని జరిగినట్లు అతనికి అగుపిస్తే ఆ ఫోటో తీసుకొని దాన్ని అప్లోడ్ చేసి ఈ గ్రామంలో జరిగినట్లు అతను మనీ విత్డ్రా చేయడం జరిగింది. వీటికి సంబంధించిన బిల్స్ మనకి ఏ అకౌంట్కి పడింది, ఏ పర్సన్కి పడింది, ఎంతెంత పడిందన్న ప్రతి ఒక్క ఆధారం మాకు మేరే పంచాయతీ యాప్ ద్వారా తెలిసింది. మేము వాటిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే మేము కంప్లైంట్ చేయడం కానీ జరిగింది. అంటే గ్రామ పంచాయతీలో సహజంగా నిధులు విడుదల చేయాలంటే గ్రామ పంచాయతీ సర్పంచ్, ఆ తర్వాత గ్రామ అధికారి, పంచాయత్ సెక్రటరీ ఉంటారు. వీళ్ళిద్దరు ఆధ్వర్యంలోనే చెక్ పవర్స్ చేయడము, రిలీజ్ చేయడం ఉంటుంది. అంటే ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి చెక్ పవర్స్ నిధులు ఎట్లా గోల్మాల్ చేశారు? ఏ గ్రామ పంచాయతీలో రంగాల్లో తీసుకొని పనులు ఎక్కువగా డబ్బులు వసూలు చేశారు? అయితే ముఖ్యంగా ఏం జరిగిందంటే గ్రామ పంచాయతీ సెక్రటరీ కానీ సర్పంచ్ కానీ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి లైక్ వార్డు మెంబర్స్ కానీ గ్రామ ప్రజలకు కానీ ట్రాన్స్పరెన్స్గా ఇంత ఫండ్స్ వచ్చింది, దీనికోసం వినియోగిస్తున్నామని చెప్పాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. కానీ ఇక్కడ అది జరగకపోగా ఈ మన వార్డు మెంబర్స్కి కూడా ఈ విషయం తెలియదు. మనకి ఎంత ఫండ్స్ వస్తున్నాయి, దేనికి ఎంత ఖర్చు పెడుతున్నారని చెప్పి వాళ్ళు తూతు మంత్రంగా ఇట్లా చెప్పడం జరుగుతుంది. వీళ్ళు సరే అని చెప్పి తల్లుపడం జరుగుతుంది. గ్రామ సభలు నిర్వహించడం లేదు. నిర్వహించిన అవగాహన లేని 4 వ్యక్తులను కూర్చోబెట్టి వాళ్ళకు నచ్చింది రాసుకొని తీర్మానం చేయడం. దాంట్లో సంతకం ఎవరిది ఉంటుందంటే సెక్రటరీది కంపల్సరీ ఉంటుంది, తర్వాత సర్పంచులది ఉండడం జరుగుతుంది. అంతేగాని ఈ తీర్మానంకు సంబంధించి మాత్రం మన వార్డు మెంబర్స్కి కానీ వేరే ఇతర గ్రామ సభ్యులకు కానీ లేకపోతే యువతకు కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. ట్రాన్స్పరెన్సీ అనేది లేనే లేదు ఫండ్స్లలో. లైక్ మనం ఏదైనా బిల్స్ని చూసుకుంటే ఇందులో ఎంబీ నెంబర్ అలాంటిది కానీ అలాంటివి లేని బిల్స్ అనేవి చాలా ఉన్నాయి. లైక్ రీసెంట్గా ఒక ఫిబ్రవరి మంత్లో పర్చేస్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్ అని చెప్పి 1,00,000 రూపాయలు, 1,90,090 రూపాయలు విత్డ్రా చేయడం జరిగింది. దీనికి ఎలాంటి ఎంబీ నెంబర్ లేదు, దీనికి తీర్మానం లేదు, ఏమీ లేదు. 1,00,000 రూపాయలు పెట్టి బ్లీచింగ్ పౌడర్ తోటి మన ఊరికి చేయాలంటే ఎంత పౌడర్ తీసుకురావాలి? ఒక 25 కేజీల బ్యాగుకే 950 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు మన జడ్చర్లలో. నేను వెళ్ళి పర్సనల్గా చూసినాను. 950 రూపాయలు ఒక 25 కిలోల బస్తా అంటే 1,01,970 రూపాయలకు ఎన్ని కిలోల బ్లీచింగ్ పౌడర్ తెచ్చింటారు మన గ్రామానికి? దాన్ని చూపించమనండి ఇప్పుడు ఎక్కడ ఉందని. ఇంకా మన ఎంపీడీ మన గ్రామంలో జరిగినట్లు దీనికి సంబంధించి పీడబ్ల్యూఎస్ పోర్టబుల్ వాటర్ సప్లై కోసం స్కీమ్ కింద మనకు 71,300 రూపాయలు విడ్రా చేసి దీనికి ఎంబీ నెంబర్ లేదు. ఈ వర్క్ ఎక్కడ జరిగిందయ్యా అని వీళ్ళు ఫోటో మేము చెక్ చేస్తే ఈ ఫోటో చూపించారు. ఇది మన గ్రామంలో ఎక్కడా లేదు. మేము రీసెర్చ్ చేసి మన యువకులంతా తిరిగి జడ్చర్లలో ఎక్కడుందని చెప్పి వెతికితే ఎంపీడీఓ కార్యాలయం వెనక సైడ్ ఉంది.
ఇది ఇలాంటి అవకతవకలు ఇది కేవలం మేము ఒక 20% మాత్రమే మేము రీసెర్చ్ చేస్తే మాకు దొరికిన బిల్స్ అవి వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఇలా ఉన్నాయి. ఇంకా కొన్ని గుండ్లపొట్లంపల్లి మన సెక్రటరీ గారి విలేజ్ అక్కడ ఉన్నవి, అక్కడ పెట్టిన బిల్లులకు కూడా మా గ్రామంలో ఛార్జ్ చేస్తున్నారు. అంటే వేరే గ్రామంలో ఫండ్స్ లేక మా ఊరు యూజ్ చేస్తున్నారా ఎందుకో మాకు అర్థం కావట్లేదు. అంటే మా ఊరు ఒకసారి మీకు చూపిస్తాను, రోడ్లు వెంబడి మిమ్మల్ని తీసుకెళ్తాను. ఇప్పుడు ఒకసారి చూడండి మా ఊరు ఎలా ఉంది, మా ఊరు పరిస్థితి ఏందని చెప్పి. ఇది సెక్రటరీ గారి అకౌంట్, మల్టీపర్పస్ వర్కర్ అని చెప్పి అసలు వర్కే చేయని ఒక వ్యక్తి యొక్క అకౌంట్లో మనీ వేస్తూ సెక్రటరీ ఇతని అకౌంట్లోకి ఫోన్పే ఈ నెంబర్ చూసుకుంటే మీకు ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. ఎవ్రీ మంత్ ఎంత పంపించుకుంటుండో చూడండి. ఇది నిర్వాహకం. మరి దీని గురించి మరి ఎవరికి తెలియదా అంటే తెలిసినా వాళ్ళు మరి చెప్పట్లేదంటే వాళ్ళకి భాగస్వామ్యం ఉందా? మరి ఇది ఈ వర్క్కి సంబంధించి 1,69,758 రూపాయలు. ఈ వర్క్ ఎక్కడ జరిగిందని అప్లోడ్ చేసిందంటే కోర్టు వెనకాల సైడ్, జడ్చర్ల బాదేపల్లి కోర్టు వెనకాల సైడ్. మీరు ఇక్కడ జియో ట్యాగింగ్ ద్వారా తీసిన లొకేషన్ ద్వారా పరిశీలిస్తే మీరు ఇలా ఉంది. ఇంకా చాంబర్ది గుండ్లపొట్ల రీసెంట్గా 2 నెలల కింద ఒక బిల్లు తీసారు. ఆ బిల్లుకు సంబంధించి దానికి 1,82,000 విత్డ్రా చేశారు. దానికి సంబంధించిన ఇమేజ్ ఎక్కడుందంటే గుండ్లపొట్లంపల్లి సెక్రటరీ గారి విలేజా మరి ఎక్కడదో మనకి తెలియదు, కానీ అది ఉంది. ఇలాంటి మన గ్రామంలో ఫాగింగ్ మిషన్ అనేది యూజ్ చేయలేదు. ఫాగింగ్ మిషన్ తేవడానికి కానీ దాని రిపేర్స్కి కానీ 20,000 రిపేర్స్కి, తేవడానికి 40,000. ట్రాక్టర్కి ఇన్సూరెన్సే లేదు, ఇన్సూరెన్స్ కానీ 28,000. అది డబల్ బిల్లులు. ఈ సొంత ఇతని కుటుంబ సభ్యులు, సెక్రటరీ గారి కుటుంబ సభ్యులతోటి మా గ్రామం నిధులకు ఎలాంటి సంబంధం ఉంది నాకు అర్థం కావట్లేదు. వీటి గురించి చాలా తీవ్రంగా మేము ఖండిస్తున్నాము. మరోవైపు కూడా ఆ గ్రామంలో సంబంధించినటువంటి యువకులు ఉన్నారు. అది చెప్పండి, అంటే మీరు మీ గ్రామంలో అటు రోడ్ల పనుల విషయంలో కావచ్చు, లైట్ల విషయంలో కావచ్చు, అంటే గ్రామ పంచాయతీలో జరగాల్సినటువంటి పనుల అభివృద్ధి విషయంలో కూడా అన్ని నిధులు కూడా గోల్మాలని చెప్పేసి కూడా ఆరోపణ చేస్తున్నారు. అంటే ఏ రంగంలో ఎట్లా నిధులు విడుదల చేశారు, ప్రస్తుతం ఉన్నటువంటి పాలకవర్గం కానీ ఎన్ని సంవత్సరాల నుంచి ఇది గోల్మాల్ జరుగుతున్నట్టు మీ దృష్టికి ఎలా వచ్చింది ఇది? మా దృష్టికి ఇది ఒక 4 సంవత్సరాల నుంచి అవినీతి జరుగుతుందని కొంచెం డౌట్ వచ్చి మేమే పంచాయతీ సెక్రటరీ అది యాప్లో చూస్తే ఇవన్నీ మాకు బయటపడడం జరిగింది. నేను కొంచెం కలెక్టర్ మేడంకి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ మేడం సెక్రటరీ డిపిఎల్ఓ గారిని పంపడం జరిగింది. డిపిఎల్ఓ గారు వచ్చి ఎంక్వైరీ చేసినప్పుడు ఇంకా చాలా అవినీతి జరిగింది అని చెప్పి మాకు బయటపడడం జరిగింది. అంటే మీ గ్రామంలో మీరు నిధులు విషయంలో ఫోటో క్యాప్చర్ విషయంలో కూడా స్పష్టంగా అక్కడ కనబడుతుంది. నిధులు ఉడక దారి మళ్లించినట్టుగా అధికారుల దృష్టికి తెలుసు కదా, అధికారులు స్పందిస్తున్నారా? ఎట్లా ఉంది? కలెక్టర్ మేడం మంచిగా స్పందించారు. డిపిఎల్ఓ గారిని పంపడం జరిగింది. డిపిఎల్ఓ గారు 20 రోజుల్లో రిపోర్ట్ ఇస్తున్నారు. 15 తారీఖు వచ్చారు, ఇంకా 5 తారీఖు రిపోర్ట్ వస్తుందని చెప్పారు. దాన్ని బట్టి ఎంక్వైరీ జరుగుతుందని చెప్పారు వాళ్ళు. మొత్తం మీద ఎన్ని కోట్ల రూపాయలు ఇక్కడ నిధులు దుర్వినియోగం అనుకుంటున్నారు? తర్వాత మీ డిమాండ్స్ ఏముండే దీనిపైన? 82 లక్షల వరకు అవినీతి జరిగిందని మాకు స్పష్టమవుతుంది. అధికారులు దాని మీద ఎంత అనేది వాళ్ళు నిర్ధారణ చేసిన తర్వాత మా రికవరీ వాళ్ళు అవినీతి జరిగిన దాన్ని రికవరీ చేసి మాకు ఆ నిధులు ఇస్తే మేము ఊరిని డెవలప్ చేసుకుంటాం. అతనికి జైలు శిక్ష పడాలి, అతను రిమూవ్ కూడా చేయాలి, ఇక్కడ సస్పెండ్ కూడా చేసి మళ్ళీ జాబ్లో పెట్టకూడదు. చాలా అవినీతి చేసిండు. మూడా కింద ఉంది మీ ఊరు అని చెప్పి మా ఊర్లో తెలియని వ్యక్తులతోటి, అంత నాలెడ్జ్ లేని వ్యక్తులతోటి 50,000 తీసుకున్నాడు ఒకరొకరితోటి. అది మేము ఆన్లైన్లో చెక్ చేస్తే 4,000 3,000 అయిపోతుంది. మ్యూటేషన్ చేస్తా అని చెప్పి 50,000 తీసుకున్నాడు ప్రతి ఇంటికాడ. ఇందిరమ్మ ఇండ్లకు కూడా తీసుకున్నాడు అమౌంట్ 4,000 5,000 తీసుకొని పర్మిషన్లు ఇచ్చాడు. ఇందిరమ్మ ఇల్లు మీకు పర్మిషన్ కావాలంటే కూడా పైసలు తీసుకున్నాడు. వాళ్ళకు పైసలు తీసుకున్నారు, స్లిప్ ఇవ్వలేదు, పైసలు తీసుకున్నాడు, బై హ్యాండ్గా తీసుకున్నాడు. వాళ్ళు కూడా చెప్తున్నారు బాగా. అంటే రాబోయే రోజుల్లో ఈ యొక్క గ్రామ అధికారుల పైన ఎట్లాంటి చర్యలు తీసుకోవాలంటున్నారు? అసలు ఇటువైపు నుంచి నిధులేమో పంచాయత్ సెక్రటరీ గారికి కలిస్తేనేమో మాట్లాడితే అసలు ఇలాంటి దీంట్లో వాస్తవాలు లేవని చెప్పేసి తను అంటున్నాడు. ఫోటోలు చూపిస్తున్నాం కదా సార్, మేము ప్రపంచానికి ఫోటోలు చూపించి మాట్లాడుతున్నాం. అవినీతి మా జడ్చెల్లకు మా ఊరు 10 కిలోమీటర్ల డిస్టెన్స్. జడ్చెల్లలో ఫోటోలు తీసి ఈడ పైసలు తీసుకున్నాడు సార్. అది కూడా మా సంబంధం లేదంటే ఎట్లా సార్? మేము ఆధారాలతోటి మాట్లాడుతున్నాం. దాని మీద అధికారులు స్పందించి అతనికి జైలు శిక్ష పడాలి, మా నిధులు మాకు రావాలి, అది కోరుకుంటున్నాం సార్. మేము మా 66 గజాలను ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేయాలి సార్ అని అడిగినప్పుడు అతను ఒక్కొక్కరికి ఒక్కో రకంగా రేట్ చెప్తున్నాడు. మమ్మల్ని వచ్చేసి మీది
గ్రామకంఠంలో లేదని చెప్పి మా దగ్గర 30 రూపాయలు తీసుకున్నాడు. ఇంకో దగ్గర అతని దగ్గర 20 రూపాయలు తీసుకున్నారు. ఒక్కొక్కరి దగ్గర ఒక్కో రకంగా తీసుకొని నా దగ్గర 18,000 రూపాయలు తీసుకొని నేను ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేస్తాను అని చెప్పి తీసుకొని నాకు ఇల్లు ట్యాక్స్ కట్టినట్టు అసెస్మెంట్ పేపర్ మాత్రమే ఇచ్చారు. నాకు ఇది ఏంటి అసెస్మెంట్ అని నాకు తర్వాత తెలిసింది. అది తెలిసిన తర్వాత ఎందుకు సార్ ఇలా ఇచ్చారంటే, లేదు బాబు అది కొంచెం టైం పడుతుంది, నీకు ఇస్తానని చెప్పి ఇప్పటి వరకు నెల రోజులు అవుతుంది, ఇంకా నాకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఇవ్వట్లేదు. ఎందుకని ప్రశ్నిస్తే అతను సమాధానం ఇవ్వడం లేదు. ఇంతవరకు గట్టిగా ప్రశ్నిస్తే లేదు నువ్వు నాకు డబ్బులు ఇవ్వలేదు అంటున్నాడు. ఆన్లైన్ పేమెంట్ చేస్తాను మీకు అని నేను చెప్తే అతను ఆన్లైన్ పేమెంట్ కాదు, నాకు బై హ్యాండ్ ఇయ్యి, నేను వెళ్ళి వేరే పర్సన్ దగ్గర ఆన్లైన్లో చేయించాలి, ఆన్లైన్లో నేను చలాన్ కట్టాలి అంటే చలాన్ కట్టిన పేపర్ అని ఇవ్వండి సార్ అంటే చలాన్ కట్టిన పేపర్ కూడా ఇవ్వడం లేదు. ఇది అంతా నాకు మా గరుడ యువసేన వాళ్ళ సభ్యులు వచ్చి ప్రశ్నించినప్పుడు వాళ్ళతో పాటు నేను వెళ్ళి అడిగితే అతను ఇప్పుడు దాటవేస్తున్నాడు మొత్తం. మాకు ఇప్పుడు మా డబ్బులు మాకు తిరిగి ఇస్తే మేమే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. ఈ విషయం తెలిసిన తర్వాత మీ సేవ దగ్గరికి వెళ్ళి ఎలా చేసుకోవాలి అని అడిగితే అతను ఏమంటున్నాడు, 66 గజాలకు అసలు మీకు రిజిస్ట్రేషన్ అవసరం లేదని చెప్తున్నాడు. నాలాగే మిగతా వ్యక్తులు ఉన్నారు, ఒకరొకరు 200 గజాలు, ఒకరు 150 గజాలు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వెళ్తే ఒకరి దగ్గర 40,000, ఒకరి దగ్గర 50,000 అతని ఇష్టానుసారంగా పైసలు తీసుకున్నాడు. వారందరూ వచ్చేసి ఒకేసారి మనం వెళ్దామంటే కొందరికి వీలు అవుతుంది, కొందరికి వీలు కావడం లేదు, అందరూ ముందుకు రావడం లేదు. అందరం కలిసి ఆఫీస్ దగ్గరికన్నా వెళ్దామంటే వీలు అవ్వడం లేదని రావట్లేదు. వీలైన వాళ్ళం వచ్చి అడుగుతుంటేనేమో అతను దాటవేస్తున్నాడు. దయచేసి వీరందరి డబ్బులు తిరిగి ఇవ్వాలని ప్రభుత్వ అధికారులను మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గ్రామ నిధులు కూడా ఇష్టమానుసారంగా తాను ఇష్టం వచ్చినట్టుగా ఏమంటారు ఇష్టం వచ్చినట్టు గ్రామ సభలో ఎవరు లేకుండా 2-3 ఉండి వాళ్ళంతా వాళ్ళే తీర్మానం చేసుకొని ఊరిలో పనులు చేయకుండా వేరే ఊరిలో పనులు చేసిన ఫోటోలు మా ఊరిలో చేసినామని ఫొటోస్ పెట్టుకొని ఒకసారి అది మన మేరీ పంచాయతీ యాప్లో గరుడ యువసేన సభ్యులు చెక్ చేసినప్పుడు గూగుల్ ట్యాగ్ ద్వారా చెక్ చేస్తే అది లొకేషన్ ఏమో వాళ్ళ సొంత ఊరిలో చూపిస్తారు, గుండ్లపొట్లపల్లిలో. వారికేమో బురుగుపల్లిలో అని చెప్తారు. బురుగుపల్లిలో గత 3 సంవత్సరాల నుంచి అసలు డెవలప్మెంటే లేదు, ఎక్కడ ఒక వర్క్ లేదు, ఒక్క రాయి తీసి తట్టెడు మట్టు తీసిన దాఖలాలు లేవు. కావాలంటే వచ్చి గ్రామంలో వచ్చి లైవ్గా చెక్ చేసుకోమని కూడా మేము కలెక్టర్ గారు కంప్లైంట్ చేశాము. మొన్న రీసెంట్గా డిపిఎల్ఓ గారు వచ్చారు, వాళ్ళు చెక్ చేసుకొని 20 రోజుల సమయం ఇవ్వండి, మొత్తం ఎంక్వైరీ చేసి చెప్తామన్నారు. ఇంతవరకు ఇంకా టైం అవ్వలేదు, ఇంకో 4 రోజులేమో టైం పడుతుంది. అది వచ్చిన తర్వాత చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నామండి. మా గ్రామం బూరుగుపల్లి. మా బూరుగుపల్లి గ్రామంలో నిధులను చాలా మొత్తం పక్కదోవ పట్టించారు. ఆ నిధులను పక్కదోవ పట్టించారని అడగనికే పోతే మమ్మల్ని టార్గెట్ చేసారు, మమ్మల్ని అది చేస్తారు, మమ్మల్ని టార్గెట్ చేసి మా ఉద్యోగాలు పోవాలని అన్ని టార్గెట్ చేసి మాట్లాడుతారు. ఈ యువకులు మొత్తం ఒకటయ్యి మమ్మల్ని మొత్తం అంతా ఊర్లో మొత్తం బ్లేమ్ చేస్తారు, మమ్మల్ని బయట బతకనిస్తలేరు, మమ్మల్ని అది అని చెప్పి చెప్తారు. అయితే మేము ఉన్న వాసం అడిగేలోపు మా మీద మొత్తం కక్షలు పట్టి పెద్ద మనుషులతో వాళ్ళతో వీళ్ళతో పోయి మొత్తం మమ్మల్ని మొత్తం బదలాం చేస్తారు, అది అని చెప్పేసి అన్నారు. వేరే ఊర్లో చేసిన పనులను తీసుకొచ్చి మా ఊర్లో చేసినామని చూపించడము, ఎంపీడీ ఆఫీసులో ఉన్న నల్లలను తీసుకొచ్చి మా ఊరు స్కూల్లో చేసినామని చూపించడము, వేరే ఊర్లో చేసిన నీటి వసతులు చేసినాం అది అని చెప్పేసి చూపించడము, అది మా ఊరు దాని నుంచి చేపించి పైసలు విత్డ్రా చేసుకోవడము. అట్లాగే గ్రామ పంచాయతీ ట్రాక్టర్కు ఇన్సూరెన్స్ చేయించడానికి 13,000 అయింది. మేము కొటేషన్ వేపిస్తే 13,000 అయింది. కాకపోతే ఒకటే సంవత్సరంలో 2 సార్లు తీసి 58,000, సుమారు 58 నుంచి 60,000 మధ్యలో వాళ్ళు విత్డ్రా చేసినట్లు కనిపిస్తుంది. ఈ పేపర్లో ప్రూఫ్లు ఉన్నాయి. కానీ మేము ఈ గరుడ యువసేన తరపు నుంచి ఇవన్నీ చేస్తుంటే మొత్తం వీళ్ళు యువకులు అంతా ఒకటయ్యి మమ్మల్ని అట్లా చేస్తారు అని చెప్పేసి మొత్తము బయట మొత్తం మా పేరు గలీజ్ చేస్తారు. మొత్తం నిధులు దోసుకొని తిన్నదేమో ఎవరు అడగకూడదు, అది ఎన్ని తిన్నా కూడా మేము అడగకూడదు. ఎందుకంటే అవి అడిగేలోపు బదలాము. మా డిమాండ్ ఏం లేదు సార్, మా గ్రామానికి వచ్చిన నిధులను మాకు సక్రమంగా ఖర్చు పెట్టి మాకు పనులు కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఊరు అభివృద్ధి లేదు. ఎంత అంటే 100కు 200% వెనుకబడింది మా బూరుగుపల్లి గ్రామం. మాకు అభివృద్ధి కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు వచ్చిన నిధులు మొత్తం పక్కదో పట్టించారు, ఆ నిధులు మొత్తం గుంజుకు రావాలి. అంతే మా డిమాండ్ మాత్రం ఇది ఒకటే. ఇది బూరుగుపల్లి గ్రామానికి చెందినటువంటి యువకులు చెప్తున్నటువంటి మాట. గ్రామంలో లక్షల రూపాయలు గోల్మాల జరిగింది. వీటి యొక్క నిధులు కూడా మొత్తాన్ని కూడా మళ్ళీ తిరిగి తీసుకురావాలని చెప్తున్నారు. మరోవైపు కూడా గ్రామంలో జరగాల్సినటువంటి అభివృద్ధి పూర్తిగా జరగకుండా వేరే గ్రామాలలో మండల కేంద్రాల్లో జరిగినటువంటి ఫోటోలను తీసుకొచ్చి గ్రామంలో జరిగినట్లుగా చూపిస్తూ ఇక్కడ వేరే వ్యక్తుల యొక్క అకౌంట్లోకి డబ్బులు మళ్లించుకుంటూ పూర్తిగా అధికారులు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు పర్యవేక్షణ లేకపోవడమే ఇదంతా జరిగిందని చెప్పేసి కూడా గ్రామాల్లో సంబంధించిన యువకులు ఆరోపణ చేస్తున్నారు. మరోవైపు కూడా ఈ యొక్క లక్షల రూపాయలు గోల్మాల్ జరిగినటువంటి డబ్బులను తిరిగి తీసుకురావాలి.
గోల్మాల్ చేసినటువంటి వ్యక్తులపైన చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. అటు జిల్లా అధికారులు పూర్తిగా వీటిపైన పర్యవేక్షణ చేసి వీటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, మహబూబ్నగర్ జిల్లా.